టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో హోంమంత్రి నాయని నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజలతోటే గుణపాఠం చెప్పించాలని చెప్పని ముందొస్తే ఎలక్షన్లో పోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కూటమి ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు. మీకు టీఆర్ఎస్ను ఢీకొనే శక్తి లేదు, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేదు. లేకనే జమ్మాయి జక్కను కలుపుకొని కూటమి ఏర్పాటు చేసుకున్నారు. లేకపోతే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంటే డైరెక్ట్ గా టీఆర్ఎస్ తోటి పోటీ పడమని ఛాలెంజ్ మేము చెప్తున్నాం. డిపాజిట్లు రావు. కాంగ్రెస్ వాళ్లకు మెజార్టీ వాళ్లకు డిపాజిట్లు రావు. ఆ పరిస్థితి ఉంది గ్రామాలల్లో. అది తెలుసుకొని ఇక మనం ఒంటరిగా పోతే లాభం లేదని అటు సిపిఐను, అటు జనసమితి, ఇంకో తెలుగుదేశం అంట. తెలుగుదేశం ఏడుంది? తెలుగుదేశం మొత్తం ఉడుచుకపోయింది. ఉన్నోళ్ళంతా టీఆర్ఎస్లో కలిసిపోయిండ్రు. జార్ఖండ్ రాష్ట్రం అయినప్పుడు లాలూ ప్రసాద్ గవర్నమెంట్ ఉండే. జార్ఖండ్ కాగానే లాలూ ప్రసాద్ బీహారోడు మాకు సంబంధం లేదని చెప్పని క్లియర్గా చెప్పేసిండ్రు. అక్కడ మరి జార్ఖండ్ మోర్చా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అట్లనే ఇక్కడ రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రకు ఆయన పోయిండు, తెలంగాణకు మేము వచ్చినాం. పార్లమెంటు అత్యున్నతమైన స్థానం పార్లమెంటే నిర్ణయం తీసుకొని చేసింది. మళ్ళా దీన్ని ఏదో విధంగా తగాదలు పెట్టి మళ్ళీ చంద్రబాబు ఇక్కడొచ్చి తెలంగాణ తెలుగుదేశం భవన్లో మీటింగ్ పెట్టి వాళ్ళకి దిశా నిర్దేశం ఇచ్చిపోయిండు. మీరు కాంగ్రెస్ తోటి కలవండి, నేను డబ్బులు సాయం చేస్తా, మీకు వెహికల్స్ ఇస్తా, అన్ని సాయం చేస్తా, ఈడ టీఆర్ఎస్ను ఓడగొట్టండి. ఎందుకు బాబు? నిన్నొచ్చి ముట్టుకున్నావా? నిన్నేమన్నా గిచ్చినావా? నీ జోలికి వచ్చినావా? మా ప్రభుత్వం పడగొట్టాలని నీకెందుకు రాబాయి? నేబరింగ్ స్టేట్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నామని మేమనుకుంటే అడుగడుగున అడ్డుపడుతున్నావు. ఇన్నేళ్లు మా నీళ్లు దోసుకున్నారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు, మా నిధులు దోసుకున్నారు, అన్ని దోసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అయినాక కూడా ఇక్కడనే ఆయన ఇంటెలిజెన్స్ అంట ఇక్కడ మా మీద నిఘా పెడుతుందట. అది నిజమో అబద్ధమో తెలియదు. తెలిస్తే చాలా తప్పు పని చేస్తున్నాడు ఆయన. ఆయన ఐటీ దాడులు చేస్తే కేసీఆర్ చేపిస్తుండంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ నా చేతులుందా? మేము చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వింటుందా? రేవంత్ రెడ్డి మీద రేడ్ అయితే కేసీఆర్ మోడీకి చెప్పి నా మీద ఇంటి మీద రేడ్ చెప్పి